5 నిమిషాలు చాలు ఈ గ్రేవీ చేయడానికి. రైస్‌లోకి, చపాతీలోకి చాలా బావుంటుందనమాట. ఇంకా రసం రైస్‌కి, సాంబార్ రైస్‌కి అయితే కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇంకా దీనికోసమైతే కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, కొంచెంగా సాల్ట్ వేసి, ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్‌కి కారం, 2 టీ స్పూన్‌కి ధనియాల పొడి, 1 టీ స్పూన్‌కి మిరియాల పొడి, కొంచెంగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా ఆయిల్‌లో ఫ్రై చేసి, ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుండగా ఈ సమయంలో ఒక పావు కప్పు వాటర్ వేసి ఒకసారి బాగా కలపండి. సెమీ గ్రేవీగా ఉండాలండి. ఎక్కువ నీళ్ళు పోసారంటే గనక పలచనైపోతుందనమాట. ఇది బాగా ఉడుకుతుండగా ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! ఈ సమయంలో ఉడికించిన కోడిగుడ్లయితే ఈ విధంగా అయితే వేస్తున్నాననమాట. ఎక్కువగా కలిపారంటే గనక యెల్లో బయటకొచ్చేసి గ్రేవీ అంతా పాడైపోతుంది. జస్ట్ ఈ గ్రేవీని ఎగ్ మీద వేసి జస్ట్ కలపండి. కలిపేసిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో ఒక 3 నిమిషాలు ఉడికించండి. చివరగా కొంచెంగా కొత్తిమీర చల్లారంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్‌గా ఎగ్ పెప్పర్ ఫ్రై తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బావుంటుందనమాట. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి మరి.